అందరికీ నమస్కారం. ఇన్నాళ్ళుగా నా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అయితే ఈ వీడియో కూడా ఒక్క 5 నిమిషాలు జరంత ఓపిక బట్టి మంచి జాగ్రత్తగా ఇనుర్రి. ఇన్నాళ్ళుగా మీరు అందరూ నన్ను ఇంతగా అభిమానిస్తున్నారు కాబట్టే నేను ఇన్ని వీడియోలు చేయగలుగుతానా, ఎంతో కొంత ఆర్థికంగా నిలబడగలుగుతానా, సంపాదించుకోగలుగుతానా. డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన మీకు కూడా ఉంటుంది. అయితే ఇన్నాళ్ళుగా నాకున్న పేరు పెద్దరికంతో నేను ఒక మంచి బిజినెస్లో శరీకైనా ఎంతో కొంత ఆర్థికంగా సంపాదించుకోగలుగుతాను. అయితే నేను అప్పటి నుంచి బిజినెస్ అని చెప్తాను కాబట్టి మరి బిజినెస్ అంటే ఇది ఏదో వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టే ముచ్చట కావచ్చు అనుకొని ఇదేదో నెత్తెంచుకలు కొరిగే ముచ్చట కావచ్చు అని చాలా మందికి అనుమానం కొడుతూ ఉంటుంది. కానీ మరి నేను అసలు బచవాజి ముచ్చట్లు ఇట్లా పెట్టుబడులు పెట్టి మునిగే ముచ్చట్లు అయితే మీ దగ్గరికి తీసుకురాని ముచ్చట మీకు ఎరికే. అసలు ముచ్చట ఎవడన్నా నా దగ్గరికి వచ్చి చెప్పిండు అనుకో, వాని మూతి మీసాలు కొరిగి అవతలకి ఎల్లగొచ్చేటోండి అనేది కూడా మీకు ఎరికే. ఎందుకంటే మొదటి నుంచి నా వీడియోలు ఎన్నో చూస్తాను. ఆ వీడియోలలో నేను ఏమన్నా మందిని ముంచే ముచ్చట్లు చెప్పినా అనేది కూడా మీకు అర్థమై ఉంటుంది. అంటే 10 మందికి ఉపయోగపడే ఒక ముచ్చట పట్టుకొచ్చినానంటే నేను ఎట్లాగైతే బాగుపడుతానో మీరు కూడా అట్లాగే బాగుపడేందుకే ఈ ముచ్చట పట్టుకొచ్చిన అర్థం చేసుకుంటారని కూడా నేను ఆశిస్తాను. రూపాయి పెట్టుబడి లేకుండా వేలు లక్షల రూపాయలు కూడా సంపాదించుకునేటువంటి ఒక మంచి మార్గం. అయితే ఇట్లా లక్షలు వేల రూపాయలు సంపాదించిన వాళ్ళ దగ్గరికి నేను స్వయంగా పోయినా, వాళ్ళతోటి మాట్లాడినా, అట్లా మాట్లాడే నేను దీంట్లో షరీకై నేను కూడా నెల నెల ఎంతో కొంత సంపాదించుకుంటాను. కాబట్టి మీకు ఈ ముచ్చట చెప్తాను. ఇక సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈ సాగదీయకుండా అసలు ముచ్చట్లకు చేరుకుందాం. వెస్టీజ్. ఈ వెస్టీజ్ గురించి మాకు అందరికీ ఎరికే, ఇది మాకు ఎరుకునేదే తాత అని చెప్పేసి అనేటోళ్ళు కూడా ఉంటారు. మొదట్లో పిల్లగాడు నా దగ్గరికి వచ్చి వెస్టీజ్ అని చెప్పంగానే ఇది అంత తాల్తుపాచి ముచ్చట తమ్మి, వెస్టేజ్లు గిస్టేజ్లు నాకు నడివే కానీ నువ్వు సపరేట్గా పో అని చెప్పేసి అని వెళ్ళగొచ్చిన. కానీ ఆ పిల్లగాడు ఇవాళ లక్షల రూపాయలు నెల నెలకు తీసుకుంటా అంటే నేనే ఆశ్చర్యపోయినా. 5-6 ఏళ్ళ కిందట నేనే కనుక ఆలోచన చేసేది ఉంటే ఇవాళ నేను అంతకంటే ఎక్కువ సంపాదించేటోడిని. ఎందుకంటే నాకు పేరున్నది, పచార ఉన్నది, అందరికి తెలిసిన మనిషిని. నేను అడిగితే పోయి వాళ్ళు ఇయ్యనోళ్ళు కూడా లేరు. కాబట్టి అసలు నేను అప్పుడే చేరితే ఇంకెంత మంచిగా ఉండో అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పటికైనా కూడా సమయం మించిపోలేదు అని చెప్పి ఒక 4-5 నెలల కిందట నేను షరీకైనా. అయితే ఈ వెస్టీజ్ అనేటువంటిది అందరికీ తెలిసిన వెస్టీజ్ వేరు, వెస్టీజ్ గురించి తెలుసుకోవడం వేరు. వెస్టీజ్ గురించి తెలుసుకున్నోడు బయట పనులన్నీ వదిలిపెట్టి దీంతోనే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు. అయితే మరి మనం ఏం చేయాలంటే వెస్టీజ్ల ఐడి తీసుకొని ఎవరినొక్క రూపాయి అడగద్దు, మనం ఒకరికి రూపాయి కట్టేది కూడా లేదు. కేవలం ఒక ఐడి తీసుకొని ఈ వెస్టేజ్ షాపులలోకి పోయి ఆ వెస్టేజ్లో దొరికేటువంటి వస్తువులను మనం కొనుక్కొని వాడుకునుడే. ఇలా చేసేది ఏమి లేదు. మనం వాడుతూ ఇంకొక 10 మందిని వాడమని చెప్పడం. అయ్యో గిక్కనే ఉన్నది, మరి ఏ మోసం లేనప్పుడు వస్తువులను ఎందుకు వాడమంటాలని మీకు అనుమానం రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ముచ్చట చెప్తా. మనం ప్రతిరోజు పొద్దుగాలు లేచిన కాడ నుంచి పండ్లు తోముతాం. బురుసు కావాలి, పండ్ల పొడి కావాలి, స్నానం చేసేందుకు సబ్బులు కావాలి, బట్టలు ఉతుకునేందుకు సబ్బులు కావాలి. ఇవన్నీ మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం. మరి ఇవే వస్తువులను వెస్టేజ్లో కొనుక్కుంటే పోయేదే ఉన్నది చెప్పుర్రి. ₹1 మనకు కలిసి వస్తుంది. మరి అంత చక్కదనాల వస్తువులేనే మరి మనకు నచ్చినవి దొరుకుతాయి అని అంటే నచ్చినవి కాదు, నమ్మకమైనవి దొరుకుతాయి వెస్టేజ్లో. ఈ రోజులలో వెస్టేజీ వస్తువుల గురించి చాలా మంది నాకంటే పెద్ద పెద్ద తూటాలు చెప్తాను. వెస్టేజ్ ఎంత నమ్మకమైంది ఏందనేది. మనం ప్రతిదినం ఎన్నో రకాల చిరుతిండ్లు తింటా ఉంటాం. దాంట్లో కొన్ని పానానికి మంచి చేసేటివి ఉంటాయి, కొన్ని పానాన్ని పాడు చేసేటివి ఉంటాయి. అట్లా అడ్డమైన తిండి తిన్నప్పుడు ఇగో గిలాసలో ఉన్న మంచినీళ్ళు కదా కల్తీ అయినట్టే మన తనువులో కూడా అడ్డమైన చెత్త పేరుకపోవుడు, అడ్డమైన రోగాలు వచ్చుడు జరుగుతూ ఉంటుంది. మరి అట్లా విషపూరితమవుతున్నటువంటి మన తనువును శుభ్రపరచుకునేటందుకు వెస్టేజ్లో దొరికే దివ్య ఔషధం ఇగో విటమిన్ సి అనేది ఎట్లా పనిచేస్తుందో చూడు. ఇది చూసిర్రా, గిలాసులో ఉన్న కలుషితమైన నీళ్ళని ఎట్లా తేటగా చేసిందో. ఇగో గిట్లనే వెస్టేజ్లో దొరికే ప్రతి వస్తువు మన నిత్య జీవితానికి కూడా ఉపయోగపడే కాకుండా మనకు ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతా ఉంటాయి అన్నట్టు. చూసిర్రు కదా, వెస్టేజ్ అంటే నమ్మకమే కాకుండా నాణ్యత కూడా ఉన్నది. మనం ప్రతిరోజు వాడే వస్తువులను అదే షాపుకు పోయి తెచ్చుకొచ్చుకున్నట్లే ఉంటే మనకు ఐడితో పాటు కొన్ని పాయింట్లు కూడా కలిసి వస్తాయి. ఆ పాయింట్లతోటే మనకు ప్రతి నెల డబ్బులు కూడా మన అకౌంట్లో జమ అవుతూ ఉంటాయి.
కాబట్టి నాతోటి మీరు కలిసి ప్రయాణాన్ని కొనసాగించుర్రి. ఈ వెస్టేజ్ లోపట కలెక్టర్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, సర్కారు నౌకరు చేసేటోళ్ళు దాదాపుగా నేను చూసిన వాళ్ళల్లో నాకు పరిచయమైన వాళ్ళల్లో దాదాపు ఒక 40-50% మంది జనాలు ఈ వెస్టేజ్లో కొనసాగుకుంటా సర్కారు నౌకర్లకు పక్కకు పెట్టి కూడా ఈ వెస్టేజ్లనే సంపాదించుకుంటూ పోతాండ్రు. నిజంగా నేను మొన్న ఒకటి వరంగల్లో మీటింగ్కి పోయినా ఆ స్టేడియం సరిపోలే, టిక్కెట్లు పెట్టుకొని మరీ వచ్చి అలా పాఠాలు వింటాళ్ళు. అంటే వెస్టేజ్ల ప్రయాణం ఎంత నమ్మకంగా ఉన్నది, ఎంత సంపాదన ఉన్నదో మీరే అర్థం చేసుకోవచ్చు. వస్తువులు కూడా అంత గొప్పగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ వెస్టేజ్లో చేరుర్రి. ఒక్క ఫోన్ కాల్ నాకు చేయుర్రి, మా పిల్లగాళ్ళు మీకు ఐడి తీసి పెడతారు. దీనికి ఏం లేదు, ఆధార్ కార్డు అన్నా, డ్రైవింగ్ లైసెన్స్ అన్నా, పాన్ కార్డు, ఇంకా ఓటర్ ఐడి కార్డు, ఇటువంటి ఏదైనా ఒక గుర్తింపు కార్డు కనుక మా వాళ్ళకి పంపించినట్లయితే మీ పేరు మీద ఐడి తీస్తారు. మళ్ళీ మీకు కూడా ఐడీలు చేర్పించేది అందుకు నేను కూడా సహకరిస్తాం. మనం అందరం ఒక టీమ్గా ఏర్పడి ఈ వెస్టేజ్ ప్రయాణంలో మనం సంపాదించుకుందాం. వెస్టేజ్ను గొప్ప చేసుడు మనం చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ గొప్పదే. సరే, నేను చెప్పే విషయాలు మీకు అర్థమైనట్లే ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు ఫోన్ చేయిర్రి, మీ ఐడిని తీసుకోర్రి. మనం అందరం ఒక టీమ్గా ఏర్పడి మన వెస్టేజ్ ప్రయాణాన్ని కొనసాగించుదాం. నమస్తే.